అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైల పాదయాత్రకు 5వ రోజు 3వ భాగమును మీకు చూపించబోతున్నాను. ఈరోజు ముననూరు నుండి వటవర్లపల్లె వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. యాత్రలో అడవి అందాలను, అదే విధములుగా వన్యప్రాణుల యొక్క జాడలను, అంతేకాకుండా ఈ యొక్క అర్ధలింగమును, ఇంకా ఎన్నో కఠినమైనటువంటి దారిని నీకు చూపించబోతున్నాను. కాబట్టి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తి వరకు చూడండి. శివశ్రీ శివానంద గురుస్వామి ఆజ్ఞ మేరకు అందరము కూడా ఈ పంట పొలాల నుండి అరణ్యానికి వెళుతూ ఉన్నాం. అందరికీ మంచినీటిని అందించి యాత్రలో క్రమశిక్షణా పద్ధతులను నేర్పి అక్కడి నుండి మాకు గురుస్వామి పంపించాడు. మార్గమధ్యంలో వస్తున్నటువంటి సమయంలో కాస్త ఇసుక కనిపించింది. ఆ ఇసుకలో మేము చిన్న చిన్న ఆటలను ఆడుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము. మేము వెళుతున్నటువంటి దారినందున పచ్చని పంట పొలాలు, అదే విధములుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, చీమల బారు వలె ఎంతో బారులు తీరుతూ జనాలు అక్కడి నుండి ఇక్కడి వరకు పాదయాత్రలో కొనసాగిస్తూనే ఉన్నాము. పంట పొలాలను పాడు చేయకూడదు కాబట్టి ఒకే వరుసలో క్రమశిక్షణా పద్ధతులను తెలిపినటువంటి గురుస్వామి ఆజ్ఞ మేరకు ఈ విధంగా నడవడము జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మేము చేసినటువంటి యాత్రలో ఒకెత్తైతే ఇక నుండి చేయబోయేటటువంటి సాహసం మరొకటిలా ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క దారి అందున ఎత్తైన కొండలు, అంతేకాక రాళ్లతో నిండిపోయినటువంటి దారి ఎంతో కఠినముగా ఉంటుంది. కారడవులలో ఈ యొక్క యాత్రను కొనసాగించవలసి ఉంటుంది.
క్రూర మృగాలు, వన్యప్రాణులు, జంతువులు మాకు ఇక్కడ దర్శనమిస్తాయి. వాటిని చూసుకుంటూ ఆనందంగా మేము ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఇక్కడ చూడండి, ఈ పెద్ద లోయలోకెళ్ళి మేము బయటికి రావాల్సి ఉంటుంది. ఇక లోయలో నుంచి బయటికి రావాలి అంటే ఇతరుల యొక్క సహాయం తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి నాకు తోచిన విధముగా నేను ఈ విధంగా ఒకరొకరికి కాస్త సేవ చేయడం జరిగింది. ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇంకా ముందు ముందు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటినన్నింటినీ కూడా చూస్తూ యాత్రను కొనసాగిద్దాం. అడవి మార్గం ప్రారంభంలోనే శివశ్రీ శివానంద గురుస్వామి గారు మాకు కావలసినటువంటి విషయాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అవి ఈ యొక్క అరణ్యమునందున మనము పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అంటే, ఎక్కడా కూడా మనము తీసుకెళ్లేటటువంటి వాటర్ బాటిళ్లను అంటే ప్లాస్టిక్ బాటిళ్లను కానీ అరణ్యంలో పారవేయకూడదు. లేదా అగ్గిపెట్టెలు, అదే విధములుగా మనము తినేటటువంటి ఆహార పదార్థాలను కానీ ప్లాస్టిక్ కవర్లను కానీ ఎక్కడ అంటే అక్కడ పారవేయకూడదు అనేటటువంటి భావాన్ని అందరికీ తెలియచేస్తూ ఈ విషయాలను అందరితో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అడవి మార్గంలో ఉండేటటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గురుస్వామి భక్తులందరికీ కూడా కూర్చోబెట్టి వినయంగా తెలియచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని చూసినటువంటి వారు ఆ విధంగా గురుస్వామి ఆజ్ఞ మేరకు తిరిగి యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. శివనామ సంకీర్తనల చేత స్వామివారి నామమును తలుచుకుంటూ యాత్రను కొనసాగించడం జరుగుతూ ఉంది.
ఇక్కడి నుండి దారి పూర్తిగా రాళ్లతో కప్పబడి ఉంటుంది. ఈ యొక్క రాళ్లపై నుండి మేము నడుస్తూ ఉన్నప్పుడు మా పాదాలకు ఎన్నో రాళ్ళు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయినా లెక్క చెయ్యక ఈ మల్లికార్జున స్వామి దర్శనం కోసమై గురుస్వామిని మనస్సులో తలుచుకుంటూ ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తాము. ఇదిగో చూడండి, ఈ రాళ్ళు ఎంత కఠినమైనటువంటి మార్గమో మీరు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఈ మార్గం నుండి మేము శ్రీశైలానికి బయలుదేరుతూ ఉంటాము.
ఈ అడవి మార్గమున వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ కొన్ని సెంచుగూడాలు మాకు కనిపిస్తాయి. ఈ సెంచుగూడాలలో ఉండేటటువంటి ప్రజలు మేము గత 10 సంవత్సరములుగా పాదయాత్రను నిర్వహిస్తున్నాము కాబట్టి మా అందరికీ కూడా సుపరిచితులై ఉన్నారు. వారు మాతో ఆనందంగా కాసేపు మాట్లాడి ఈ యొక్క యాత్రలో వారు మాకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. దారిని చూపించి ఈ విధముగా వెళ్ళాలి అంటూ దారిని కూడా వారే మాకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అడవిలో ఉండేటటువంటి కొన్ని మనకు ప్రాంతాల గురించి, అదేవిధంగా జంతువుల గురించి వీళ్ళు చక్కగా మాకు వివరించి పంపించడం జరుగుతూ ఉంటుంది. సెంచుగూడెములు దాటి కాస్త మేము ముందుకు రాగానే ఇక్కడ మాకు ఎంతో అద్భుతమైనటువంటి ఒక లింగము దర్శనమిచ్చింది. ఈ లింగము అర్ధలింగము. ఈ అర్ధలింగము పైన ఎన్నో శాసనాలు రాసి ఉన్నాయి. జీవము యొక్క జాగ్రత్తల గురించి, అదేవిధంగా శాసనముల పైన ఎన్నో విధములైనటువంటి రాతపూర్వకముగా రాసి ఉండడం చూసి ఆ స్వామివారిని భక్తి మనసారా కొలిచి భక్తిపూర్వకముగా స్మరిస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతముల చేత మిళితమైనటువంటి వాటి చేత స్వామివారికి భక్తిపూర్వకముగా పూజించడం జరిగింది. అర్ధలింగమును ఈ కారడవులలో కఠినమైనటువంటి దారులను వెతుకుతూ ఈ యొక్క లింగమునకు చేరి ఇక్కడ ఈ లింగము వద్ద స్వామివారికి అభిషేకము చేసినట్లయితే మనసు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇదిగో చూడండి, ఇదియే అద్భుతమైనటువంటి అర్ధలింగము. ఈ లింగాన్ని దర్శించేటందుకే ఈ దారి అందున మేము వస్తూ ఉంటాము. కాబట్టి మీరు వీలైనట్లయితే మీరు కూడా ఈ దారి అందున వచ్చి స్వామివారిని ఆరాధించండి, సకల శుభములను పొందండి. రాత్రివేళ అయ్యింది కాబట్టి ఈ వీడియోలను ఇంతటితో ఆపివేయడం జరుగుతూ ఉంది. ముందర మీకు వటువర్లపల్లి నుండి శ్రీశైల పాదయాత్రను మరలా మీకు చూపిస్తాను. కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలను మీకోసం ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. కాబట్టి మీ ఆదరణే నాకు ఎంతో బలం. నా వీడియోలను చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క అర్ధలింగమును కోరడం జరిగింది.